ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామంలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలికి జీబీఎస్ వైరస్ సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే గ్రామ పరిసర ప్రాంతాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జంతువుల మలమూత్ర విసర్జన, కళేభారాలతో పాటు కలుషితమైన నీరు వల్ల మనుషులకు ఈ వైరస్ సోకుతుందని అధికారులు చెప్పారు. ఇక గ్రామంలో ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నామని, మిగతా వారికి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వైరస్ లక్షణాలు కనిపించలేదని అధికారులు అంటున్నారు. అక్కపల్లి విలేజ్, నేను సర్పంచ్ వాళ్ళ భర్తని. ఈ జీబీఎస్ అనేది గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడ పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని, మా తమ్ముని పని, సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్ ప్రజెంట్.